అను 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 లేమ్మా అను 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 ఏమండి హాస్పిటల్కి తీసుకెళ్దాము. త్వరగా తీసుకెళ్దాం పదండి. అన్న త్వరగా హాస్పిటల్కి పోనివ్వండి. చెప్పానా పిఏ, ఆ ఐస్ క్రీమ్ బాగా పనిచేసింది. పాపిస్ట్ ఐస్ క్రీమ్ పాపను బలి తీసుకుంటుందేమో సార్. ఏం జరుగుతుందో వాళ్ళ వెనకే వెళ్ళి తెలుసుకుందాం. డ్రైవర్ కార్బోని. డాక్టర్ 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 ఏమైంది? ఉన్నటువంటి స్పృహ పడిపోయింది. ఐస్ క్రీమ్ తింటూ పడిపోయింది డాక్టర్. సిస్టర్ పిఏ వెళ్ళి లోపలేం జరుగుతుందో చూసిరా. అలాగే సార్. డాక్టర్ పాపకి డాక్టర్ తను తిన్న ఐస్ క్రీమ్ పాయిజన్ అయినట్టుంది. బ్లడ్ శాంపిల్ తీసుకున్నాం. రిపోర్ట్ వచ్చేదాకా ఏ విషయం చెప్పలేం. వెయిట్ చేయండి.
మనకే ఇలా జరుగుతుంది. రోజు తినే ఐస్ క్రీమ్ పాయిజన్ అవ్వడం ఏంటి? ఇది కూడా ఆ ఎమ్మెల్యే కుట్ర అయి ఉంటుందా? నో, కీర్తి కూడా ఐస్ క్రీమ్ తినింది కదా వసు గారు, తనకేం కాలేదు కదా. ఇందులో ఆ ఎమ్మెల్యే హ్యాండ్ ఉండకపోవచ్చు. పైగా తన కాలు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు. అనుకేం కాదు కదండి. ఏం కాదు వసు గారు, మీరు ధైర్యంగా ఉండండి. మొన్న కీర్తికి పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పుడేమో అనుకి ఇలా అయింది. ఇది ఆ ఎమ్మెల్యే ప్లానో లేక యాక్సిడెంటల్ గా జరిగిందో ఏం అర్థం కావటం లేదు. ఇది యాక్సిడెంట్ అయితే ఓకే, ఒకవేళ ఆ ఎమ్మెల్యే ప్లాన్ అయితే మాత్రం వాడిని ఊరికే వదిలిపెట్టను. సాక్ష్యాలు ఏమీ అవసరం లేదు, వాడిని చంపేస్తాను. డాక్టర్ అలా చెప్పాడా? అవును సార్, బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాక ఏ విషయమో చెప్తామన్నారు. అయితే డాక్టర్ కూడా మనం ఒక విషయం చెప్పాలి. ఏ విషయం సార్? నమస్కారం డాక్టర్. నమస్తే. మీరు నేను ఎమ్మెల్యే గారి పిఏని సార్. మీతో సార్ ఏదో మాట్లాడాలంట. ఎక్కడున్నారు? రండి సార్. నమస్కారం సార్. కారులోనే ఉన్నారేంటి? లోపలికి రండి సార్. నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ ఇందాక అను అనే పాప అడ్మిట్ అయింది కదా? అవును సార్, ఐస్ క్రీమ్ తినిందంట, పాయిజన్ అయింది. ఆ పాప పరిస్థితి ఏంటి? బ్లడ్ శాంపిల్ ల్యాబ్కి పంపించాం. రిపోర్ట్స్ వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మీరే ట్రీట్మెంట్ చేస్తారా? అవును సార్, ఐఎమ్ చీఫ్ డాక్టర్, మ్మ్. చిల్డ్రన్ స్పెషలిస్ట్ కూడా. మీరు మరొక పని చేయాలి. రిపోర్ట్స్ రాగానే పాప పరిస్థితి సీరియస్గా ఉందని, ఈ సిటీలో ట్రీట్మెంట్ లేదని బెంగళూరుకు తీసుకెళ్ళమని పాప పేరెంట్స్కి చెప్పాలి. వాట్? మా హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీసు, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సార్. ఎలాంటి డిసీజ్ అయినా సరే క్యూర్ చేస్తాం. అలాంటి మేము వేరే హాస్పిటల్, మేము వేరే సిటీకి రిఫర్ చేయాలా? నెవర్. పిఏ సార్. ఆ మధ్య ఈ హాస్పిటల్లో ఒక పేషెంట్ డెడ్ అయ్యాడు కదా? అవును సార్, డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఆ పేషెంట్ చనిపోయాడని కేసు కూడా ఫైల్ అయింది. మ్మ్. ఆ కేసు చూస్తుంది మన ఏసీపీనే. ఆ కేసుతో పాటు ఈ హాస్పిటల్ మీద ఎలాంటి కేసులు పెట్టొచ్చు? చనిపోయిన డెడ్ బాడీస్కి ట్రీట్మెంట్ చేస్తూ లక్షల ఫీజు వసూలు చేస్తున్నారని, ఆర్గన్స్ కూడా అమ్ముకుంటున్నారని, ఎక్స్పెరిమెంట్స్ అయిపోయిన మెడిసిన్స్ ఇస్తున్నారని, ఇంకా మెడిసిన్స్తో క్యూర్ అయ్యేదానికి లేజర్ ఆపరేషన్స్ చేస్తున్నారని. ఈ కేసులన్నీ పెడితే హాస్పిటల్ మూతపడుతుంది కదా పాపం. ఈ చీఫ్ డాక్టర్ కూడా జైలుకి వెళ్తాడు సార్. వద్దు సార్,
అర్థమైంది. మీరు చెప్పినట్లే చేయాలి. పాపని బెంగళూరుకి తీసుకెళ్ళమని పేరెంట్స్తో చెప్పాలి, అంతే కదా? చేస్తాను సార్. ఈ డాక్టర్ చాలా మంచోళ్ళ ఉన్నాడు పిఏ. అవును సార్. పాపం ఆ కేసులో ఏమి వదిలేద్దాం. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. మీ కాలుకి ఏమైంది? ఆ? ప్రతిపక్షం వాళ్ళు కుట్ర చేసి విరగ్గొట్టారులే. ట్రీట్మెంట్ చేయమంటారా? ముందు నేను చెప్పింది చేయవయ్యా, వెళ్ళు. ఓకే సార్, ఉంటాను. ఏంటమ్మా ఇలా జరుగుతోంది? పొద్దున్న కీర్తికి అలా అయింది, ఇప్పుడేమో అనూకి ఇలా. ఆ దేవుడికి మనసు లేదు. అనుకేం కాదు నాన్న, మీరు బాధపడకండి. మిమ్మల్ని ఓదార్చాలని వచ్చానమ్మా. నన్ను ఓదారుస్తున్నావా? నాకు సహాయం చేస్తూ మీరు కష్టాల పాలవుతున్నారు. మీరు మేము వేరే మావయ్య. మనమంతా ఒకే కుటుంబం కాదా? ఒకటే కుటుంబం అమ్మా, కానీ నా ఇద్దరు కొడుకులు ఈ కుటుంబాన్ని ముక్కలు చేసేశారు. వాళ్ల కోసం మీరు కష్టాలు పడుతున్నారు. వాళ్ల వల్లే ఆ ఎమ్మెల్యే మీ మీద పగబట్టాడు. నా వల్లే ఆ ఎమ్మెల్యే మన ఫ్యామిలీ మీద పగ పెంచుకున్నాడు. అతి త్వరలో వాడిని జైలుకు పంపిస్తాను. సార్, మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. సరే. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చే సార్. ఐఎమ్ సారీ, పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. పాప తిన్న ఐస్ క్రీంలో ప్రమాదకరమైన పాయిజన్ కలిసింది. ఆ పాయిజన్ బ్లడ్ ద్వారా మెదడుకి చేరుకుంది. వెంటనే తనకి మేజర్ సర్జరీ చేయాలి, లేదంటే బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? ఖర్చు గురించి కాదు, పాపని కాపాడే ఎక్విప్మెంట్ మా హాస్పిటల్లో లేదు. నాకు తెలిసి ట్విన్ సిటీస్లో ఏ హాస్పిటల్లోనూ లేదు. మీ పాపని బెంగళూరు తీసుకువెళ్ళడం బెటర్. బెంగళూరుకా? ఎస్ మేడం, లేట్ చేయకండి, వెంటనే బయలుదేరండి. ఇప్పుడే బెంగళూరు తీసుకెళ్తాం. నువ్వు సిటీ దాటకూడదా భీ? సిటీ దాటెళ్తే నీ బెయిల్ రద్దవుతుంది కదా. అవునండి. ఎప్పుడు మీ బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? పోలీసులతో అరెస్ట్ చేద్దామా అని ఆ ఎమ్మెల్యే వెయిట్ చేస్తున్నాడు. ఇదే అసలు సంగతి. అందుకని నాతో ఎమ్మెల్యే ఎలా చెప్పమన్నాడు. పాపం, పాప తిన్న ఐస్ క్రీంలో మత్తు పదార్థం లాంటిదే కలిసింది. 1 అవర్లో పాపకి స్పృహ వచ్చేస్తుంది. తనకేం కాదు, కానీ తన పాప కోసం రిస్క్లో పడబోతున్నాడు. పాపం. మనం వెంటనే బెంగళూరు వెళ్దాం వసు గారు. ఇంకొక దారి ఆలోచించండి. ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు వసు గారు. అనుని కాపాడుకోవాలి. క్యాబ్ బుక్ చేస్తున్నాను, బెంగళూరు వెళ్దాం. వసు, నేను అనుని బెంగళూరు తీసుకెళ్తాం అభి. అవునండి, మావయ్య నేను వెళ్తాం. మేం చూసుకుంటాము, మీరిక్కడే ఉండండి. ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేస్తే భయపడి ఆగిపోలేను వసు గారు. నాకేం జరిగినా సరే అనుని కాపాడుకోవాలి. చెప్పేది వినభి. నువ్వు అరెస్ట్ అయితే అంతా మొదటికొస్తుంది. ఇది నువ్వు వెనకడుగు వెయ్యడం కాదు, ముందు చూపుతో ఆలోచించు. సారీ నాన్న, అనుని కాపాడుకోవడమే నాకు ముఖ్యం. హలో, వచ్చారా? మీరు బయట ఉండండి, మేము ఇప్పుడే వచ్చేస్తాం. రండి బస్సు గారు.
అభి, డబ్బులు? నేను చూసుకుంటాను నాన్న. బెంగళూరులో ఫ్రెండ్స్ ఉన్నారు, మీరేం వరీ అవ్వకండి. మీరు వెళ్ళిన వెంటనే నాకు ఫోన్ చేయండి. ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళండి మావయ్య. హలో రామ్మోహన్ రావు గారు, ఏంటి మీ మనవరాలకి సీరియస్గా ఉందా? ఎక్కడికో వెళుతున్నట్టున్నారు. కొంపదీసి సిటీ దాటి వెళుతున్నారా? వెళ్తే అభిరామ్ అరెస్ట్ అవుతాడండి, జైలుకెళ్తాడు. దుర్మార్గుడా, ఎందుకురా మా మీద పగబట్టావు? మేము నీకేం అన్యాయం చేశాం? అయ్యో, మీరేం చేయలేదండి. మీ అభిరామే ఒక చిన్న సంతకం చేయమంటే చేయట్లేదు. ఆ సంతకం చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కదా. కాస్త మీరైనా అభిరామ్కి చెప్పండి. హా, ఈ వయసులో ఈ బాధలెందుకు చెప్పండి. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు మా అభికి తెలుసు. నీకు చెప్పనవసరం లేదు. ఓ, ఆ అభిరాము రాముడైతే మీరు దశరథుడన్నమాట. కానీ నేను రాక్షసుణ్ణి. నా పొగ తీరే వరకు వెంటాడుతూనే ఉంటాను. ఇంతకు ముందు పెద్ద పెద్ద రాక్షసులు ఎంతో మంది పుట్టారు. రాముడి చేతిలో, కృష్ణుడి చేతిలో చచ్చారు. హ్మ్? ఏదో ఒకరోజు నువ్వు కూడా నా అభిరామ్ చేతిలో చస్తావు. హలో, అన్నిసార్లు రాక్షసులే చావరు పెద్దాయన. అప్పుడప్పుడు రాక్షసుల చేతుల్లో రాముళ్లాంటి వాళ్ళు కూడా చస్తారు. రాముణ్ణి చంపే రాక్షసుడు ఇప్పటి వరకు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టాడు. తాత్కాలికంగా చెడు జరగవచ్చు, కానీ చివరికి గెలిచేది మంచే. ముసలోడు మంచి ఫైర్ మీద ఉన్నాడు. పదండి సార్, అభిరామ్ అరెస్ట్ చేయటం కళ్ళారా చూడాలని ఉందన్నారుగా. పదండని నన్నంటావేంట్రా? డ్రైవర్ని పొమ్మను. ఓ డ్రైవర్ పోనీ. చా, ఎవరో ఈడియట్ ఆటో వాళ్ళు గొడవ పడుతున్నారని ఫోన్ చేశారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు. అనవసరంగా టైం వేస్ట్ చేశారు. ఈ మధ్య ఇలాంటి ఫేక్ కాల్స్ మరీ ఎక్కువయ్యాయి సార్. వాళ్ళకు పని పాట ఏం లేదనుకుంటా సార్. సరే, వెళ్ళి వాటర్ తీసుకురా. ఓకే సార్. హలో సార్. ఏంటా ఇన్స్పెక్టరు, ఎక్కడున్నావయ్యా? స్టేషన్లో సార్. నువ్వు కండిషన్ బెయిలిచ్చిన అభిరామ్ నీతో చెప్పకుండా పెళ్ళాం పిల్లల్ని తీసుకొని బెంగళూరు వెళుతున్నాడయ్యా. నిజమా సార్? ఎందుకయ్యా అంత గట్టిగా అరుస్తావు? నేనేదో అబద్ధం చెప్పినట్టు. వెంటనే వెళ్ళి అభిరామ్ని అరెస్ట్ చేయి. ఓకే సార్, ఇప్పుడే హైవే పెట్రోలింగ్ పోలీసులని అలర్ట్ చేస్తాను. ఏదో టోల్గేట్ దగ్గర అభిరామ్ని ఆపేసి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తాను. నేనిచ్చిన సూట్ కేసు బాగా పనిచేస్తుందన్నమాట. త్వరగా ఆ పని చెయ్యి. ఏంట్రా అలా చూస్తున్నావు? జైల్లో ఉండి బయట వ్యవహారాలు నడిపిన క్రిమినల్స్ని చూశాను. ఆ హాస్పిటల్లో ఉండి రాజకీయాలు నడిపిన లీడర్లను చూశాను. కానీ విరిగిన కాలుతో కారులో ఉండి కూడా ప్లాన్లు వేస్తూ పగ తీర్చుకుంటున్న మీలాంటి విలన్స్ని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. కూతురు ప్రాణాలు కాపాడుకోవాలని సిటీ లిమిట్స్ దాటిన హీరోని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా చూడాలి కదా. మూసుకొని పద, వెళ్ళి చూసి తరిద్దాం. ఈ పాపిష్టి కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయో. ఇంకెన్ని దారుణాలు చూడాలో. ఏడోకండి వసు గారు, అనుకేం కాదు. ఎంత ఖర్చు అయినా బెంగళూరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయిద్దాం. సార్, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళండి.